ఎస్ఆర్ ఫ్యాక్ట్స్. భారతదేశంలోని తిరునెల్వేలిలోని నెలై అప్పర్ భీష్మ పితామహుడు. ఇది 12వ శతాబ్దంలో అంకోర్ వాట్ సీమ్ రేప్ అని అంటారు. పుష్పక విమానాన్ని ఆపరేట్ చేయడానికి ఉపయోగించిన సాంకేతికత. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మల్టీమింగిల్ ఇన్ఫో ఎస్ఆర్ ఫ్యాక్ట్స్. భీష్మ పితామహుడు. ఇది 12వ శతాబ్దంలో అంకోర్ వాట్ సీమ్ రేప్ కంబోడియాలో చెక్కబడింది. మహాభారతం నుండి భీష్మ పితాన్ బాణాల మంచం మీద పడుకోవడం అత్యంత విలక్షణమైన దృశ్యానికి ఇది ఒక రుజువు. ఇదంతా వాస్తవమే అని చెప్పడానికి ఈ ఒక్క చిత్రమే మనకి నిరూపిస్తుంది. మహాభారతం నిజంగా ఉందనడానికి రాతిపైన చెక్కబడిన దృశ్యాల ద్వారా మనము క్లియర్గా శరీరం అంతా సింధూరంతో ఎందుకు ఉంటారు. ఒకరోజు హనుమంతుల వారు సీతామాత నుదుటిన సింధూరాన్ని ధరించడాన్ని చూసి సీతామాతనైతే అడుగుతారు, మాత ఈ సింధూరాన్ని మీరు నుదుటిన ఎందుకు ధరిస్తున్నారని. అప్పుడు సీతామాత హనుమంతుల వారితో, సింధూరాన్ని పాపిట ధరించడం వల్ల శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఎటువంటి ఆపదలు లేకుండా జీవితాంతం సుఖ సంతోషాలతో ఉంటారని ఆవిడ చెప్తారు. అప్పుడు హనుమంతుల వారు, నా రామచంద్ర ప్రభుకి ఒక్క సీతామాత సింధూరాన్ని పాపిడి ధరించడం వల్లే అంత సుఖ సంతోషాలతో ఉంటే నేను శరీరం అంతటా సింధూరాన్ని ధరిస్తే ఇంకా ఎంత సంతోషంగా ఉంటారు అని చెప్పి ఆలోచించి అప్పటి నుంచి హనుమంతుల వారు శరీరం అంతటా సింధూరాన్ని అయితే ధరిస్తారు. విగ్రహం యొక్క రహస్య స్థానం ఎక్కడ ఉందో తెలుసా? శ్రీ యాగంటి ఉమామహేశ్వర దేవాలయం ఆంధ్రప్రదేశ్లో ఉంది. యాగంటి అనేది శివుని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఆసక్తికరంగా ఇక్కడ ఏర్పాటు చేయబడిన నంది విగ్రహం సంవత్సరాలుగా దాని పరిమాణంలో పెరుగుదలను చూసింది. మరియు ఇదైతే అపోహ కాదు. ప్రతి 20 సంవత్సరాలకు ఈ విగ్రహం 1 అంగుళం పెరుగుతుందని భారత పురావస్తు సర్వే అయితే నిర్ధారించింది. ఇక్కడ కనిపిస్తున్న ఈ పువ్వునైతే కృష్ణకమల పువ్వు అని పిలుస్తారు. మహాభారత ఇతిహాసంలో ముడిపడి ఉంది. పుష్పంలోని వివిధ భాగాలు అంటే కౌరవులు చుట్టూరు బ్లూ కలర్గా ఉన్నాయి కదా, వీటిని 100 రేకులు ఉంటాయి. వీటిని అయితే కౌరవులుగా పిలుస్తారు. 5 తంతువులు ఉంటాయి మధ్యలోని, వీటిని పాండవులుగా పిలుస్తారు. మధ్యలోని ఆకుపచ్చని బల్బు ఉంటుంది చిన్న బుడిప ఆకారంలో, వాటిని ద్రౌపదిగా పిలుస్తారు. మధ్యలో చుట్టూరు చక్రంగా కనిపిస్తుంది కదా, దీన్ని సుదర్శన చక్రం వంటి మహాభారతంలోని పాత్రలు మరియు అంశాలను సూచిస్తాయని నమ్ముతారు. కౌరవులు ఆ పుష్పంలోని 100 రేకులు ధృతరాష్ట్ర మహారాజు కుమారులైన 100 మంది కౌరవ సోదరులను సూచిస్తాయని చెబుతారు. పాండవులు మధ్యలో ఉన్న 5 తంతువులను 5గురు పాండవ సోదరులకు ప్రతీక. ద్రౌపది మధ్యలో ఉన్న ఆకుపచ్చ బల్బు పాండవుల భార్య ద్రౌపదిని సూచిస్తుందని చెబుతారు. శ్రీకృష్ణుడు పువ్వు యొక్క మధ్య భాగం రాట్నం లాంటిది. ఇది శ్రీకృష్ణుని యొక్క దివ్య ఆయుధమైన సుదర్శన చక్రం అని నమ్ముతారు. త్రిమూర్తులు పైభాగంలో ఉన్న 3 కలంకాలు, వీటిని బ్రహ్మ, విష్ణు మరియు శివుడిగా పిలుస్తారు. ఈ పుష్పాన్ని ఫ్యాషన్ ఫ్లవర్ లేదా కౌరవ పాండవ పుష్పం అని పిలుస్తారు. వినాయకుడు మహాభారతాన్ని ఎక్కడ రచించాడంటే, వ్యాస భగవానుడు చెప్తుంటే వినాయకుడు గంటం ఎత్తకుండా మహాభారతాన్ని వ్రాసింది మన దేశంలోని చివరి గ్రామమైన మానాలో. ఇది హిమాలయాల్లో ఉంది. జయకావ్యం అనే మహాభారతాన్ని వినాయకుడు రాస్తుంటే పక్కనే ప్రవహిస్తున్న సరస్వతీ నది తన పరుగులు, ఉరుకులు, శబ్దాల వల్ల అంతరాయం కలగకూడదని మౌనం వహించి ప్రవహిస్తుంది. ఈ అద్భుతాన్ని ఇప్పుడు కూడా మనం బద్రీనాథ్ వెళ్ళిన వారు చూడొచ్చు. ఆ ప్రదేశంలో గమనిస్తే సరస్వతీ నది భారతాన్ని రాసిన చోట శబ్దం లేకుండా ప్రవహిస్తుంది. ఆ చోటను దాటగానే గలగల శబ్దం వినిపిస్తుంది. దీనిని పుష్పక విమానం అని అంటారు. పుష్పక విమానాన్ని ఆపరేట్ చేయడానికి ఉపయోగించిన సాంకేతికత ఎలక్ట్రోఎన్సెఫలోగ్రఫీ అంటే మెదడు తరంగాలను రికార్డ్ చేయడం ద్వారా ఆలోచనల శక్తితో విమానం నిర్వహించారు. 800 సంవత్సరాల క్రితం భారతీయ వాస్తుశిల్పులు గర్భంలో పిండం ఎలా ఉండేదో చూపించారు. సిరుకరుంబూరులోని శ్రీ సుందర కామాక్షి దేవాలయం పరమేశ్వరుడు ఇక్కడ మనకి ఇది సంబంధించిన దేవాలయము. ఇక్కడ తల్లి కడుపులో శిశువు యొక్క శిల్పం శిశువు యొక్క ఖచ్చితమైన స్థానంతో పాటు స్పష్టతతో రూపొందించబడింది. ఎవరైనా స్కాన్లో కనుగొనవచ్చు. ఈ ఆలయాన్ని కనీసం 800 సంవత్సరాల క్రితం రాజచోళుడు నిర్మించాడు. తిరునెల్వేలిలోని నెలై అప్పర్ కాంతమతి అంబాల్ ఆలయంలోని సంగీత స్తంభాల రహస్యం
సుమారు 1300 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ స్తంభాలు మొత్తం 45 స్తంభాలతో తయారు చేయబడ్డాయి మరియు ఒక్కో స్తంభం ఒకే రాతితో రూపొందించబడింది. ట్యాప్ చేసినప్పుడు ఈ 7 స్తంభాలు 7 శాస్త్రీయ సంగీతం యొక్క ధ్వనిని ఉత్పత్తి చేస్తాయి. పురాతన వేద వాస్తుశిల్పం యొక్క ఆధిపత్యానికి ఎటువంటి సాక్ష్యం లేదు. మైక్రోస్కోప్ లేకుండానే సైన్స్లో ఫెర్టిలైజేషన్ గురించి అయితే కనుగొన్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఫెర్టిలైజేషన్ చిత్రాలన్నీ కూడా తమిళనాడులోని అరైతురి వద్ద ఉన్న వరమతీశ్వర దేవాలయం నుండి అయితే వచ్చాయి. కొన్ని పురాణ అంశాల ఆధారంగా ఈ ఆలయం 6000 సంవత్సరాల నాటిదని పేర్కొన్నారు. ఇక్కడ ఫర్ వాచింగ్.